సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలంలోని స్థానిక గాజులపల్లి పాఠశాలలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని వినూత్నంగా విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఎప్పుడు ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండే తల్లిదండ్రులు కూడా ఈ క్రీడా పోటీల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. మహిళలు ఓవైపు మ్యూజికల్ చైర్, రన్నింగ్, స్కిప్పింగ్ మరియు టాప్ ఆఫ్ వార్, మరోవైపు పురుషులు రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్ మరియు మ్యూజికల్ చైర్ వంటి ఆటల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. తల్లిదండ్రులే పిల్లలుగా మారి విద్యార్థులను అలరించి ఆటపాటల్లో ఏ విధంగా ఉత్సాహంగా క్రీడా స్ఫూర్తితో మెదులుకోవాలో తెలియజేశారు. మహిళల విభాగంలో మ్యూజికల్ చైర్ గేమ్ లో నవనీత, వనిత, స్కిప్పింగ్ గేమ్ లో కల్పన మరియు కవిత, టగ్ ఆఫ్ వార్ గేమ్ లో వనిత మరియు వారి టీం, అప్ అండ్ డౌన్ గేమ్ లో లక్ష్మి మరియు వనిత, స్పూన్ రేస్ లో శోభ మరియు రమ్య, రన్నింగ్ లో అరుణ్ జ్యోతి మరియు శోభలు గెలుపొందారు. పురుషుల విభాగంలో మ్యూజికల్ గేమ్ లో ఎల్లం మరియు దేవదాస్, టగ్ ఆఫ్ వార్ గేమ్ లో దేవదాస్ మరియు వారి టీం, లాంగ్ జంప్ లో నరేష్ మరియు మారుపాక రాజు, హై జంప్ లో నరేష్ మరియు దాసరి రాజు, రన్నింగ్ లో నరేష్ మరియు సురేష్ గెలుపొందారు. విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని విద్యార్థులకు స్ఫూర్తిని రగిలించి గెలుపోటములు సమాంతరంగా తీసుకోవాలని, క్రీడా స్ఫూర్తిని విద్యార్థులకు తెలియజేసేందుకు ప్రధానోపాధ్యాయులు త్యాగరాజు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు నవీన్ రెడ్డి, నరసింహులు, రజిత, జ్యోతి మరియు రోజాలు పాల్గొన్నారు.